హలో గైస్, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మా స్వీటీ కూచిపూడిలో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని. సో తను జస్ట్ లాస్ట్ 3 monthsలో గజ పూజ చేసి స్టార్ట్ చేసుకుంది. సో వితిన్ 3 monthsలో పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది వాళ్ళ డ్యాన్స్ అకాడమీలో చేసిన లైవ్ ఆర్కెస్ట్రా అనమాట. సో అక్కడ పాట పాడి తాళం వేస్తూ ఉంటే వీళ్ళు డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ వచ్చారు. సో 6 to 7 గ్రూప్స్ డ్యాన్స్ చేశాయి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇది హైదరాబాద్లో జరిగిందని, శిల్పారామంలో జరిగిందనమాట. సో ఇలా అకాడమీ తరపున వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ అంశం అనేది కూడా వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్డ్గా, ఈ వీడియోలో ఉంది. ఇది నటేశ కౌతం. నటేశ కౌతం అనేది నటరాజ రూపంలో ఉన్న పరమశివుడిని స్తుతించే నృత్యం. కౌత్వం అనేది సంస్కృత పదానికి స్తుతి అని అర్థం. కాబట్టి ఇది శివుడిని స్తుతించే శాస్త్రీయ నృత్యం. ఈ నృత్యంలో శివుడిని విశ్వనర్తకుడిగా ఋషులు, రాక్షసులు మరియు దేవతలచే పూజించబడే వ్యక్తిగా వర్ణిస్తారు. ఆ నటరాజ రూపాన్ని వర్ణిస్తూ ప్రదర్శిస్తున్న అంశం నటేశ కౌతం. రచన గంగైముత్తు నట్టువన, రాగం హంసధ్వని, ఆది తాళం. ఇక ఈ అంశంతో మీ ముందుకు వస్తున్నది లక్ష్మీ సహస్ర, సనా అఫ్రోజ్, పర్ణిక, హితాంషి, ధృతి, మేఘశ్రీ, స్రవంతి, ఆద్య, శృతిక, అంజలి, అనైషా రావెల్ల, జష్మితా వడ్డీ.
చూసారు కదా ఈ వీడియోలో ఈ అంశం మీద చేసిందనమాట. సో ఇంకొక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది, అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో అండ్ కొన్ని స్టిల్స్ ఇక్కడ ఇచ్చానమాట. ఈ స్టిల్స్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము కూచిపూడిలో మా సైడ్ నుంచి మేము చూస్తున్నాము ఓన్గా, అందుకనే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. సో డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చూసిన వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడ మా స్వీటీ స్టిల్స్ చాలానే యాడ్ చేశాను. సో కొంచెం ఎక్కువ ఫొటోసే యాడ్ చేశాను అనమాట. కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ప్లీజ్ డూ వాచ్ and subscribe my channel. Thank you so much. Thanks for watching. Bye bye.